పాకిస్తాన్లో వీడియోలు తీసి కలకలం రేపిన యూట్యూబర్ల జాబితాలో తెలుగు బ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ చేరడంతో అటెన్షన్ నెలకొంది. చెన్నైలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై ఇప్పటికే కేసు నమోదైంది. పాకిస్తాన్లో వీడియోలు తీయడం వెనుక జ్యోతి మల్హోత్రాతో ఏదైనా సంబంధాలు ఉన్నాయా? పాక్లో పర్యటిస్తున్న సమయంలో అక్కడి అధికారులు ఏమైనా సహకరించారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు అధికారులు. సన్నీ యాదవ్ వీడియోలు, మొబైల్స్ను తనిఖీ చేస్తున్నారు. డిలీట్ చేసిన వీడియోలు, చాట్ల హిస్టరీని రిట్రైవ్ చేసే పనిలో పడ్డారు. బైక్పై పలు దేశాల్లో పర్యటించి వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా బ్లాగర్గా చాలా ఫేమస్ అయిన సన్నీ యాదవ్ సొంతూరు సూర్యాపేట జిల్లా నూతన్కల్. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారన్న కేసు అతనిపై ఉంది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో పాకిస్తాన్లో సన్నీ యాదవ్ పర్యటన కాంట్రవర్సీగా మారిపోయింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పరిధి దాటుతున్నారనేటువంటి రకరకాలైనటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా ఏ విధమైనటువంటి దేశద్రోహానికి పాల్పడిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నేపథ్యంలో తెలుగు బ్లాగర్ అయినటువంటి భయ్యా సన్నీ యాదవ్, యూట్యూబ్లో ఫేమస్ అయినటువంటి భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ పర్యటన, ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో అక్కడి నుంచి వీడియోలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏది కూడా ఉండకూడదు అనేటువంటి భారత నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించారనేటువంటిది. ఈ నేపథ్యంలో భయ్యా సన్నీ యాదవ్ను చెన్నైలో ఎన్ఐఏ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి మల్హోత్రా తరహాలోనే అక్కడి అధికారులు ఏమైనా సంప్రదించారా, లేకపోతే సహకరించారా, లేకపోతే ఇతరత్ర ఏమైనా ఉగ్ర లింకులు, ఇతరత్ర కోణాలు ఏమైనా వెలుగు చూస్తున్నాయనేటువంటి రకరకాలైనటువంటి సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అతని చాట్ హిస్టరీ కావచ్చు, లేకపోతే డిలీట్ చేసినటువంటి వీడియోల్ని కూడా రిట్రైవ్ చేసేటువంటి పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో చూడాలి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయనే దానికి సంబంధించి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయితే పేటరేగిపోతున్నారనేటువంటి విమర్శలకు ప్రస్తుతం మనం కొన్ని ఉదాహరణలు అయితే చూస్తున్నాయి.